హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డే 13 గ్రానీ స్క్వేర్లోకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మల్టీ కలర్స్ యూస్ చేసి డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి నేను గ్రానీ స్క్వేర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇది నేర్చుకోబోతున్నాం మనం. ఇక్కడ నేను యూస్ చేసిన యాన్స్ వచ్చేసి ఇవి. సో ఇది వచ్చేసి 4 ప్లై యాన్. నేను ఇక్కడ 3mm నీడిల్ వాడుతున్నాను, కటర్, ఇంకా మార్కర్స్, హైడింగ్ కోసం నీడిల్. ఓకేనా, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం మ్యాజిక్ రింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను చూడండి ఈ క్రీమ్ కలర్ బేస్ ని చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మ్యాజిక్ రింగ్ లో మనం వచ్చేసి 3 డబుల్ క్రోషే చైన్ 3 డబుల్ క్రోషే చైన్ 3 4 టైమ్స్ చేసుకోవాలి. ఓకేనా, స్టార్ట్ విత్ 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే. సేమ్ ప్లేస్ లో 2 3 డబుల్ క్రోషే 1 2 3 చైన్స్. సేమ్ ప్లేస్ లో 3 డబుల్ క్రోషే 1 2 3. ఓకే, మళ్ళీ 1 2 3 చైన్స్. ఓకే, మళ్ళీ ఇలాగే ఇంకొక 2 టైమ్స్ చేసుకోవాలి. 3 డబుల్ క్రోషే 1 2 3. ఓకే, 3 డబుల్ క్రోషే మళ్ళీ 1 2 3 చైన్స్. ఓకే, లాస్ట్ ఇప్పుడు ఇంకొకసారి 3 డబుల్ క్రోషే 1 2 3. ఓకే, ఇప్పుడు 1 2 3 చైన్స్ వేసేసి ఈ లూప్ ఈ టేల్ని లాగేసేయండి. లాగేసి మనం ఫస్ట్ 3 చైన్స్ వేసాం కదా, ఆ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసేయండి. ఓకేనా, దీంతో మన ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం మ్యాజిక్ రింగ్లో 3 డబుల్ క్రోషే చైన్ 3 డబుల్ క్రోషే చైన్ 3 4 టైమ్స్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు 1 చైన్ వేసేసి కొంచెం యాన్ వదిలేసి కట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. సెకండ్ రో మంది. ఓకే, ఇక్కడ చూడండి స్లిప్ నాట్ వేసుకోండి. స్లిప్ నాట్ వేసుకొని ఈ చైన్ 2 గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి 8 డబల్ క్రోషెస్ చేయాలి. ఓకేనా, చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్టార్ట్ విత్ 3 చైన్స్ 1 2 3. సేమ్ ప్లేస్లో ఇంకా 7 డబుల్ క్రోషెస్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం 3 చైన్స్ వేసాము, అది ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే కదా. సో టోటల్ 8 రావాలి మనకి సేమ్ ప్లేస్లో. 3 4 5 6 7 8. ఓకే, చైన్ 3 వేసాం కదా, ఆ గ్యాప్లో నేను 8 డబుల్ క్రోషే వేసుకుంటున్నాను. తర్వాత 1 2 చైన్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ గ్యాప్లోకి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ చైన్ 3 గ్యాప్ ఉంది కదా, అక్కడ 3 డబుల్ క్రోషే చేసుకోవాలి. 8 డబుల్ క్రోషే 2 3 4 5 6 7 8. ఓకే, మళ్ళీ చైన్ 2 వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఈ గ్యాప్స్లలో కూడా 8 డబుల్ క్రోషే ఇన్ బిట్వీన్ 2 చైన్స్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, లాస్ట్లో కలుస్తాను. ఇప్పుడు లాస్ట్ గ్యాప్లోకి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ 8 డబుల్ క్రోషే 1 2 3 4 5 6 7 8. ఓకే, మళ్ళీ చైన్ 2 1 2 చైన్స్
థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసేయాలి. ఓకేనా, దీంతో మన సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 1 చైన్ ఇచ్చేసి కొంచెం యాన్ వదిలేసి కట్ చేసేస్తాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి సెకండ్ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము థర్డ్ రో ఎల్లో కలర్తో చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ చైన్ 2 గ్యాప్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి 3 డబుల్ క్రోషే, చైన్ 2, 3 డబుల్ క్రోషే వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్ స్కిప్ చేసి ఒక్కొక్క దాంట్లో 1 డబుల్ క్రోషే చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో 2 చైన్ స్కిప్ చేసి మళ్ళీ 3 డబుల్ క్రోషే, చైన్ 2, 3 డబుల్ క్రోషే. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. స్లిప్ నాట్ వేసుకోండి. నేను ఇక్కడ ఇది చాలా సన్నగా ఉంది, సో నేను 2 థ్రెడ్స్ వాడుతున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ గ్యాప్లోకి వచ్చాను కదా, ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇక్కడ సేమ్ ప్లేస్లో 3 డబుల్ క్రోషే, చైన్ 2, 3 డబుల్ క్రోషే చేసుకోవాలి. సో మనము ఎప్పుడైనా డబుల్ క్రోషే వర్క్ చేసినప్పుడు చైన్ 3తో స్టార్ట్ చేస్తాం, ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే కదా. సో ఇప్పుడు సేమ్ ప్లేస్లో చూడండి 2, 3, 1, 2 చైన్స్, ఇన్సర్ట్ చేసి 3 చైన్స్, 1, 2, 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే. సేమ్ ప్లేస్లో 3 డబుల్ క్రోషే, 3 డబుల్ క్రోషే, 1, 2 చైన్స్, సేమ్ ప్లేస్లో ఇంకొక 3 డబుల్ క్రోషే, 1, 2, 3. ఓకే, 3 డబుల్ క్రోషే, చైన్ 2, 3 డబుల్ క్రోషే చేశాక ఇక్కడ 1, 2 చైన్ స్కిప్ చేసి ఇక్కడ ఉన్న 5 చైన్స్లో లైక్ చూడండి ఇక్కడ 1 డబుల్ క్రోషే, ఇది 2 డబుల్ క్రోషే, ఇది 3 డబుల్ క్రోషే, ఇది 4 డబుల్ క్రోషే, ఇది 5 డబుల్ క్రోషే. ఓకేనా, నెక్స్ట్ 2 చైన్ స్కిప్ చేసేసి మళ్ళీ గ్యాప్లోకి వచ్చేసాం కదా, ఇక్కడ మళ్ళీ 3 డబుల్ క్రోషే, చైన్ 2, 3 డబుల్ క్రోషే చేయాలి. 2, 3 డబుల్ క్రోషే, 1, 2 చైన్స్, సేమ్ ప్లేస్లో మళ్ళీ 3 డబుల్ క్రోషే, 1, 2, 3. ఓకే, మళ్ళీ 2 చైన్ స్కిప్ చేయండి. నెక్స్ట్ 5 చైన్స్లో ఇక్కడ 1, ఈ 2 చైన్ స్కిప్ చేసేసేయాలి. నెక్స్ట్ 5 చైన్స్లో 1, 2, 3, 4, 5 5 చైన్స్లో డబుల్ క్రోషే చేయాలి, మళ్ళీ 2 చైన్ స్కిప్ చేయాలి. ఓకేనా, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. 2, 3, 4, ఇది 5. ఓకే, నెక్స్ట్ చూడండి 1, 2 స్కిప్ చేసి ఈ గ్యాప్లో మళ్ళీ 3 డబుల్ క్రోషే, చైన్ 2, 3 డబుల్ క్రోషే, 1, 2, 3 3 డబుల్ క్రోషే, 1, 2 చైన్స్, సేమ్ ప్లేస్లో 3 డబుల్ క్రోషే, 2, ఇది లాస్ట్ 3. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 1, 2 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ 5 చైన్స్లో 1, 1 డబుల్ క్రోషే, సింగిల్ డబుల్ క్రోషే ఎవ్రీ చైన్ 1 గ్యాప్లో. ఓకేనా, ఇది 3, 4, ఇది 5th.
ఓకేనా. ఇప్పుడు చూడండి 1 2 చైన్ స్కిప్ చేసేసి మళ్ళీ ఈ గ్యాప్లోకి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ 3 డబుల్ క్రోషే 1 చైన్ 3 డబుల్ క్రోషే చేయి 1 2 చైన్స్ 3 డబుల్ క్రోషే చైన్ 2 3 డబుల్ క్రోషే. ఓకే 2 ఇది 3. ఓకే ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఈ 2 చైన్స్ని ఈ 2 చైన్స్ 1 2 చైన్స్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఉన్న 5 చైన్స్లో 1 2 3 4 5 చైన్స్లో 1 1 డబుల్ క్రోషే చేసి మళ్ళీ 2 చైన్స్ స్కిప్ చేయాలి. ఓకేనా. 1 2 3 4 ఓకే నెక్స్ట్ 2 చైన్స్ 1 2 చైన్స్ స్కిప్ చేశాను. థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసుకో. ఓకేనా. దీంతో మన థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చైన్ 1 ఇచ్చేసి కొద్దిగా యాన్ వదిలేసి కట్ చేసేసి. ఓకేనా. దీంతో మన థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనము ఈ అదేమంటారు ఇక్కడ 3 డబుల్ క్రోషే చైన్ 2 3 డబుల్ క్రోషే చేశాం కదా, అక్కడ వచ్చేసి 2 డబుల్ క్రోషేతో మనం క్లస్టర్ చేస్తాము. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను పింక్ కలర్తో యూస్ చేస్తున్నాను. క్లస్టర్ 2 డబుల్ క్రోషే క్లస్టర్తో మనము వచ్చేసి 4 టైమ్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి 1 2 3 4. ఓకే చేసేసి ఇక్కడ డబుల్ క్రోషే ఇక్కడ నేను పింక్ కలర్ యాన్ తీసుకున్నాను నెక్స్ట్ రోకి. సో చూడండి స్లిప్ నాట్ వేసేసుకున్నాను. వేసేసుకొని ఇక్కడ నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే 1 2 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే. ఇక్కడ నెక్స్ట్ 3 చైన్స్లో 1 చైన్ 2 3 చైన్ నెక్స్ట్ 3 చైన్స్లో కూడా సింగిల్ డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. 2 ఇందులో కూడా ఇంకొక డబుల్ క్రోషే. ఓకే 3. ఇప్పుడు ఈ కార్నర్ చైన్ 2 కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో వచ్చేసి 6 డబుల్ క్రోషెస్ చేసుకోవాలి సేమ్ ప్లేస్లో. 1 2 3 4 5 6. ఓకే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 3 డబుల్ చైన్స్లో ఇందులో 1 2 3 ఈ 3 చైన్స్లో సింగిల్ డబుల్ క్రోషే చేసుకోవాలి. 1 2 ఇది థర్డ్ 3. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 3 చైన్స్ ఇవ్వాలి. 1 2 3 చైన్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో ఉన్న 1 2 3 4 5 డబుల్ క్రోషెస్ని స్కిప్ చేసేసి ఈ చైన్లో మళ్ళీ నెక్స్ట్ ఉన్న 3 చైన్స్లో కూడా 1 1 డబుల్ క్రోషే చేయాలి. 1 2 ఇది 3. ఓకే మళ్ళీ చైన్ 2 గ్యాప్లోకి వచ్చేసాము. ఆ చైన్ 2 గ్యాప్లో మాత్రం 6 డబుల్ క్రోషెస్ చేయాలి. 1 2 3 4 5 6. ఓకే మళ్ళీ నెక్స్ట్ 1 2 3 ఈ నెక్స్ట్ 3 చైన్స్లో 1 1 డబుల్ క్రోషే. 1 2 ఇది 3. ఓకే నెక్స్ట్ మళ్ళీ 1 2 3 చైన్స్ వేసుకొని ఈ 5 డబుల్ క్రోషెస్ని స్కిప్ చేయాలి. 1 2 3 4 5 డబుల్ క్రోషెస్ని స్కిప్ చేసి దాని పక్కన ఉన్న దాంట్లో 1 డబుల్ క్రోషే, మళ్ళీ నెక్స్ట్ చైన్లో కూడా 1 డబుల్ క్రోషే,
ఓకే, నెక్స్ట్ దాంట్లో కూడా 1 డబుల్ క్రోషే. ఓకే, నెక్స్ట్ ఇందులో 6 డబుల్ క్రోషెస్, మళ్ళీ నెక్స్ట్ 3లో 1 డబుల్ క్రోషే, మళ్ళీ 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ 5 డబుల్ క్రోషెస్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ 3 దాంట్లో 1 డబుల్ క్రోషే, మళ్ళీ 6 డబుల్ క్రోషెస్ ఇక్కడ, మళ్ళీ 3 డబుల్ క్రోషెస్ ఇక్కడ, మళ్ళీ 3 చైన్స్ వేసేసుకొని స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, లాస్ట్లో కలుస్తాను. 1 2 3 3 చైన్స్ వేసుకొని ఇక్కడ చూడండి 5 డబుల్ క్రోషెస్, 1 2 3 4 5 డబుల్ క్రోషెస్ని స్కిప్ చేసి ఈ 3 చైన్స్ వేసుకున్నాం కదా, ఆ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసుకో. ఓకేనా, దీంతో మన ఈ 4th రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 చైన్ వేసేసి స్లిప్ స్టిచ్ చేసేసి కట్ చేసేస్తాం. ఓకేనా, దీంతో మన ఈ 4th రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5th రో ఎల్లో కలర్తో ఇక్కడ వచ్చేసి మనము అన్ఫినిష్డ్ డబుల్ క్రోషే చేస్తాము. ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. ఇది ఎక్కడైతే చైన్ 3 గ్యాప్స్ వేసామో అక్కడ మనము 4 టైమ్స్ అన్ఫినిష్డ్ డబుల్ క్రోషే చేసుకోవాలి. చూపిస్తాను. ఇది 1 చైన్, కౌంటింగ్లోకి రాదు, సేమ్ ప్లేస్లో 1 టైం, ఇంకొకసారి ఇది 2 టైం. ఓకేనా, ఇక్కడ 3 లూప్స్ వచ్చాయి, ఆల్ 3 లూప్స్లోంచి తీసేయాలి. ఇప్పుడు 1 2 చైన్స్. ఓకే, మళ్ళీ సేమ్ ప్లేస్లోనే ఇలా 4 టైమ్స్ చేసుకోవాలి. 1 2 టైమ్స్, 1 2 3 లూప్స్ వచ్చాయి, యాన్ ఓవర్ చేసి ఆల్ 3 లూప్స్లోంచి తీసేస్తున్నాను. 1 2 చైన్స్ వేసుకోండి, మళ్ళీ సేమ్ ప్లేస్లో ఇలాగే రిపీట్ చేయాలి. 1 ఇది 2, ఇది 2, 3 లూప్స్ వచ్చాయి కదా, యాన్ ఓవర్ చేసి ఆల్ 3 లూప్స్ నుంచి తీసేయాలి. 1 2 చైన్స్, ఇలా 4 టైమ్స్ చేసుకోవాలి. ఎవ్రీ క్లస్టర్కి 2 2 చైన్స్ గ్యాప్ ఉండాలి. ఓకేనా, ఇది 1, ఇది 2, ఇది 2. ఓకేనా, 3 లూప్స్ వచ్చాయి, ఆల్ 3 లూప్స్ నుంచి తీసేసి 1 2 చైన్స్ చేయాలి. చేశాక ఇక్కడ ఏం చేయాలంటే 1 చూడండి 1 2 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లో 1 డబుల్ క్రోషే, 1 నెక్స్ట్ దాంట్లో కూడా 1 డబుల్ క్రోషే, మళ్ళీ 3 చైన్స్, 1 2 3 చైన్స్ చేసి మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేయాలి. 1 2 స్కిప్ చేసి థర్డ్ చైన్లో మళ్ళీ 1 డబుల్ క్రోషే, నెక్స్ట్ దాంట్లో కూడా 1 డబుల్ క్రోషే, మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ గ్యాప్లోకి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సేమ్ అన్ఫినిష్డ్ డబుల్ క్రోషే, ఇది 2 టైమ్స్, యాన్ ఓవర్ చేసి ఆల్ 3 లూప్స్ నుంచి తీసేసాను. 1 2 చైన్స్ చేశాను. మళ్ళీ చూడండి ఇలాగే 1 2. ఓకే, ఆల్ 3 లూప్స్ నుంచి తీసేసాను. 1 2 చైన్స్. ఓకే, మళ్ళీ 1 2. ఓకే, ఆల్ 3 లూప్స్ నుంచి తీసేసి 1 2 చైన్స్, మళ్ళీ 1 2. ఓకే, ఆల్ 3 లూప్స్ నుంచి తీసేసి 1 2 చైన్స్. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు చూడండి 1 2 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లో 1 డబుల్ క్రోషే, మళ్ళీ దాని పక్కన ఇంకొక డబుల్ క్రోషే, మళ్ళీ 1 2 3 చైన్స్ చేసి 1 2 చైన్ స్కిప్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 2 డబుల్ క్రోషే, 1 ఇది 2. ఓకే, ఓకేనా, ఇప్పుడు చూడండి మళ్ళీ 1 2 చైన్స్ చేసుకొని మళ్ళీ ఈ గ్యాప్లోకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ 4 టైమ్స్ అన్ఫినిష్డ్ డబుల్ క్రోషేనే చేయాలి. ఓకే, 1 2 చైన్స్,
ఇలా 4 టైమ్స్ చేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకొని 2 డబుల్ క్రోషెస్, మళ్ళీ మళ్ళీ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ 2 డబుల్ క్రోషెస్ చేసుకొని అలాగే ప్యాటర్న్ అంతా రిపీట్ చేయాలి. లాస్ట్‌లో కలుస్తాం. మళ్ళీ 1, 2 చైన్స్ చేసేసి థర్డ్ చైన్‌లో స్లిప్ స్టిచ్ చేసేస్తాం. ఓకేనా? దీంతో మన ఈ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను 1 చైన్ వేసేసి కొద్దిగా యాన్ని వదిలేసి కట్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ బేబీ పింక్ ఉంది కదా, ఈ యాంతో చేస్తున్నాను. నెక్స్ట్ రో స్లిప్ నాట్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా, చైన్ 3 గ్యాప్, ఇక్కడ నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఫస్ట్ 2 డబుల్ క్రోషెట్ చేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ వేసుకున్నాను, ఈక్వల్ టు 1 డబుల్ క్రోషెట్, 2 డబుల్ క్రోషెట్ చేసుకున్నాను. 2 డబుల్ క్రోషెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లస్టర్ ఉంది చూడండి, నెక్స్ట్ క్లస్టర్ దాంట్లో 3 డబుల్ క్రోషెట్ చేసుకోవాలి. 2 3 డబుల్ క్రోషెట్. ఓకే, నెక్స్ట్ ఈ మిడిల్ ఉంది కదా, ఇందులో వచ్చేసి 3 డబుల్ క్రోషే, చైన్ 2, 3 డబుల్ క్రోషే చేసుకోవాలి. సేమ్ ప్లేస్లో 3 డబుల్ క్రోషే, 1 2 చైన్ 2, మళ్ళీ 3 డబుల్ క్రోషే, 1 2 3. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లస్టర్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఓన్లీ 3 డబుల్ క్రోషే, 1 2 3. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ గ్యాప్లో 2 డబుల్ క్రోషే, 1 2 2 డబుల్ క్రోషే. తర్వాత ఇక్కడ చూడండి, ఈ 2 డబుల్ క్రోషే మధ్యలో 3 చైన్స్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మాత్రం మనం 5 డబుల్ క్రోషెస్ చేసుకోవాలి. 1 2 సేమ్ ప్లేస్లో 3 4 5. ఓకే, మళ్ళీ గ్యాప్లో 2 డబుల్ క్రోషే, 1 2. ఓకే, మళ్ళీ ఇక్కడ 3 డబుల్ క్రోషే, 1 2 3. ఓకే, మళ్ళీ మిడిల్లో 3 డబుల్ క్రోషే, 1 చైన్, 3 డబుల్ క్రోషే, 2 చైన్, 3 డబుల్ క్రోషే, 2 3, 1 2 చైన్స్, సేమ్ ప్లేస్లో 3 డబుల్ క్రోషే, 2 3. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లస్టర్లో 3 డబుల్ క్రోషే, 1 2 3. ఓకే, మళ్ళీ ఈ గ్యాప్లో 2 డబుల్ క్రోషే, 1 2. ఓకే, మళ్ళీ ఈ 2 డబుల్ క్రోషే మధ్యలో 3 చైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 5 డబుల్ క్రోషెస్ రావాలి. ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 3, ఇక్కడ మిడిల్లో వచ్చేసి 3 డబుల్ క్రోషే, చైన్ 2, 3 డబుల్ క్రోషే, మళ్ళీ ఇక్కడ 3 డబుల్ క్రోషే, ఇక్కడ 2 డబుల్ క్రోషే, మళ్ళీ ఇక్కడ 5 డబుల్ క్రోషే. అలా ఈ రో అంతా వస్తుంది. ఓకేనా? లాస్ట్లో కలుస్తాను. ఇక్కడ 2 డబుల్ క్రోషే, 1 2. ఓకే, మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ వచ్చేసి 5 డబుల్ క్రోషే, 1 2
3 4 5. ఓకే, మళ్ళీ ఇక్కడ 2 డబుల్ క్రోషే 1 ఓకే. ఇప్పుడు ఈ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసే దీంతో మన ఈ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 చైన్ ఇచ్చేసి యాన్ని కొద్దిగా యాన్ని కట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు లాస్ట్ రో, ఈ లాస్ట్ రోలో ఏంటంటే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, చైన్ టు గ్యాప్ 3 డబుల్ క్రోషే చైన్ టు గ్యాప్, ఇక్కడ ఇక్కడ వచ్చేసి 2 సింగిల్ క్రోషే చైన్ 1 2 సింగిల్ క్రోషే వస్తుంది. మిగిలిన అన్నిట్లో సింగిల్ 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 క్రోషే వస్తుంది అనమాట. ఒక్కొక్క సింగిల్ క్రోషే వస్తుంది. ఓన్లీ కార్నర్స్లో మాత్రమే 2 సింగిల్ క్రోషే చైన్ 1 2 సింగిల్ క్రోషే, మిగిలిన అన్నిట్లో 1 1 సింగిల్ క్రోషే. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేను బ్లూ కలర్తో వాడుతున్నాను. ఓకే, ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 1 చైన్ కౌంట్లోకి రాదు. సేమ్ ప్లేస్లో 1 2 సింగిల్ క్రోషే 1 చైన్, సేమ్ ప్లేస్లో మళ్ళీ 1 సింగిల్ క్రోషే, ఇది 2 సింగిల్ క్రోషే. ఓకేనా. ఇప్పుడు మిగిలిన అన్నిట్లో 1 1 సింగిల్ క్రోషే. ఓన్లీ కార్నర్స్లో మాత్రమే 4 కార్నర్స్లో మాత్రమే 2 సింగిల్ క్రోషే 1 చైన్ 2 సింగిల్ క్రోషే సేమ్ ప్లేస్లో చేయాలి. మిగిలిన అన్ని చైన్స్లో సింగిల్ 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 క్రోషేనే చేయాలి. ఓకేనా. 1 1 సింగిల్ క్రోషేనే ప్రతి చైన్లో చేయాలన్నమాట. ఓకేనా. ఓకే, ఓన్లీ కార్నర్స్లో మాత్రమే 2 సింగిల్ క్రోషే చైన్ 1 2 సింగిల్ క్రోషే, మిగిలిన అన్నిట్లో 1 1 సింగిల్ క్రోషే. ఓకేనా. లాస్ట్లో కలుస్తాం. ఇలా ప్రతి ఒక్క చైన్లో 1 1 సింగిల్ క్రోషే చేసుకోండి. ఓకే, ఓకేనా. ఇక్కడ లాస్ట్లో వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ స్లిప్ స్టిచ్ చేసేసుకో. ఓకే, 1 చైన్ ఇచ్చేసి కొద్దిగా యాన్ వదిలేసి కట్ చేసేసి వీటిని హైడ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. దీంతో మన డే 13th గ్రానీ స్క్వేర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్లో కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కూడా నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.